ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. దేవుని చిత్తము జరుగును గాక అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి బిడలుగా ఉండాలండి. ఈ లోకంలో మనం చూసుకున్నప్పుడు అనేకమైన చిత్తాలు ఉన్నాయి. ఈ లోకంలో తప్పు చేసేదానికి, ఏదన్నా చేసేదానికి అధికారము ఇవన్నీ ఉన్నాయి. కానీ దేవుడి చిత్రము నిరంతరము నిలిపేటువంటి బిడలుగా మనకి దేవుడు ఆ బాధ్యతనిచ్చాడు. మనం ఈ లోకంలో పుట్టింది ఈ లోకానుసారంగా జీవించి చనిపోయేదానికి కాదు. మనం ఈ లోకంలో పుట్టి అదేవిధంగా అనేక మనుషులు కూడా దేవుడి సత్య మార్గం నేర్పించి మనం చనిపోయిన తర్వాత పరలోక రాజ్యం ఉంది, మన కన్న తండ్రితో మన యుగ యుగాలు గడపచ్చు అనే వాక్యాన్ని, సత్యవాక్యము, జీవమైన వాక్యము, చనిపోయి తిరిగి లేచిన నమ్మదగిన ఒకే ఒక దేవుడైన యేసుక్రీస్తు వారి గురించి మనం ప్రకటించేటువంటి బిడలుగా ఉంది. ఇదే దేవుని చిత్తమై ఉంది. మనం ఈ లోకానుసారంగా మనుషులు చెప్పిన పని చేస్తూ, లేదా ఈ లోకానుసారంగా విగ్రహారాధన, ఈ లోకానుసారమైన డబ్బు, అవన్నీ మనం చెప్తున్నవి మనకి శాశ్వతంగా ఉండవండి. మనం ఎప్పుడైతే వాక్యానుసారంగా జీవించడం అది దేవుని చిత్తము. మన పాపాలు ఒప్పుకొని యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడడం అది దేవుని చిత్తం. మనం యేసుక్రీస్తు వారి మార్గంలో మనం వచ్చేది కాకుండా అనేక మందిని మన సత్య సువార్తలోకి మనం నడిపించేది అది దేవుని చిత్తమైంది. కాబట్టి మనం ఆయన వాక్యానుసారంగా జీవించినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ చిత్తానుసారంగా మేము బ్రతికే భాగ్యాన్ని ప్రసాదించమని ప్రాధాయపడుతున్నామయ్యా. యేసు మీ చిత్తము తెలియకుండా ఉంటే పర్వాలేదు, కానీ యేసు దేవుడు నిజమైన దేవుడు తెలిసినా కూడా క్రైస్తవులు ఇంకా కూడా ఆత్మీయ జీవితంలో బాప్తిస్మము తీసుకోకుండా, క్రైస్తవుడాన్ని ముద్ర వేపించుకోకుండా, వాక్యానుసారంగా జీవించకుండా, సత్యదేవుని నమ్మకుండా, ఇంకా ఈ లోకానుసారమైనటువంటి బాప్తిసం తీసుకుంటే నేను పాపం చేయకూడదేమో, నేను పరిశుద్ధంగా ఉండాలేమో, నాకు ఇంకా వయసు ఉంది కదని మనుషులు ఇవే అనుకుంటున్నారు కయ్యా. ఎప్పుడు మనుషులు చనిపోతారో తెలియదు, లేదా మీరు రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. నీటి ఆవిరి బుడగ లాంటి ప్రాణం కాబట్టి మా జీవితాన్ని మీ పాదాల ముందు పెట్టి వాక్యానుసారంగా జీవించడానికి మంచి భాగ్యాన్ని ప్రసాదించమని, సాతాను శోధనలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు వస్తే జ్ఞాపకం చేసుకొని దినకాలపు దీవంతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మిక్కిలి వినయం తడుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.